నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 6వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము తొలి ఏకాదశి బోనాలకు రెండవ ఆదివారము పునర్వసు కార్తె ప్రారంభము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 13 నిమిషముల వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ రాత్రి 10 గంటల 33 నిమిషముల వరకు, తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 58 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5 గంటల 13 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 51 నిమిషం వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 12 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 6వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి. మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 11వ స్థానంలో సంచారం చేస్తుండగా మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆదాయ వృద్ధి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, వాహన యోగం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇస్తూ మంగళవారం రోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 10వ ఇంట సంచారం చేస్తున్నాడు. శుక్రు గురులు ఇద్దరు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఫలితాలుగా ఉద్యోగంలో ప్రగతి కనబడుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది. పరిహారంగా శుక్రవారం రోజు నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు. ఈ ఫలితాలు ప్రయాణ యోగము, విద్యార్థులకు లాభదాయకము, మంచి సమాచారము, శుభవార్తలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసుకొని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహ అనుగ్రహము విశేషంగా కలుగుతుంది. నమస్తే.